1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. అమ్మ నమస్తే అమ్మ. నమస్తే రాజా. కేతన్ షియా గురించి అందరికీ తెలిసిందే అండి. షియా అన్యాయంగా కేతన్ ని చంపింది. అయితే ఇవన్నీ ఆల్రెడీ ప్రీ ప్లాన్డ్ అని అందరికీ తెలుసు. ఇది గన ఫెయిల్ అయిపోతే ఇంకోటి కూడా ఆల్రెడీ ఆ అమ్మాయి ఫిక్స్ అయిపోయింది, ఇంకో రకంగా ఎలా చంపాలి అని. 20 ఏళ్ల అమ్మాయికి ఇంత క్రిమినల్ మైండ్ రావడం ఏంటి? డబ్బు ఉంటే అంత అహమా? ఇంకొకటి ఏంటంటే ఈ అడ్వకేట్ల విషయానికి వస్తే అమ్మని అడుగుదాం. అమ్మ కొన్ని విషయాలు చెప్తే నేను షాక్ అయిపోయాను. ఇలా కూడా అంటే ఏదో అమ్మ మీకు ఏదన్నా ముందే హెల్త్ ఇష్యూ వస్తే హెల్త్ ఇన్సూరెన్స్ చేయించుకోండి అన్నట్లు ఈవిడ ఆల్రెడీ ఈ మర్డర్ కి ప్లాన్ కి ముందే లాయర్ ని కూడా ముందరే మాట్లాడేసుకుందండి. అంటే అడ్వకేట్స్ కొంతమంది మాత్రమే, మళ్ళీ మనం కొంతమంది ఎందుకు చెప్తారు, ఇది ఎవరు చేస్తారో వాళ్ళే. కొంతమంది నిజంగా చాలా సిన్సియర్ గా న్యాయం కోసం పోరాడే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ ఆస్తులు అమ్ముకొని కూడా న్యాయం కోసం పోరాడిన వాళ్ళు ఉన్నారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. కొంతమంది మాత్రం డబ్బుల కకృతి పడిపోయి అన్యాయం జరిగినా కూడా జరగలేదు అని చూపించే వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కరు గొంతెత్తి ఘోషతో మాట్లాడుతున్నారు ఈ అమ్మాయి తన్ని తోసిందని. కానీ ఈమె తరపున లాయర్ ఏమంటున్నాడంటే చంపినప్పుడు ఎవరు చూశారు, అసలు చంపలేదు, చంపిందనడానికి మీ దగ్గర ఎవిడెన్స్ ఉందా? మరి అక్కడ ఆ అమ్మాయి తప్పితే ఎవరు లేరు కదా. అప్పుడు అతనే పడిపోయాడండి. అతనే ఇప్పుడు అతని క్లెయిమ్ ఏం చేస్తున్నాడంటే, ఆర్గ్యూ ఏం చేస్తున్నాడంటే లాస్ట్ వరకు వెళ్ళాడు, ఎడ్జ్ వరకు వెళ్ళాడు, జారి పడిపోయాడు అంతే. ఈమెనే తోసిందని ఎక్కడైనా ఎవిడెన్స్ ఉందా అనేది వీళ్ళ వాదన. అంటే ఈ లాయర్స్ కూడా ఎలా తయారైపోయారంటే రాజుగారు, ఈ కేసు గెలిచామనుకోండి వాళ్ళకి ఇంకా చాలా మంచి ఆపర్చునిటీస్ వస్తాయి, నేను ఈ కేసు గెలిచాను అనే ఆనందం చాలా ఉంటుంది, నాకు ఇంకా మంచి పేరు వస్తుందని అని అనుకుంటున్నారు. కానీ ఒక నిండు ప్రాణాన్ని ఈమె బలి తీసుకుంది. ఎలాగైనా నేను నిరూపించేసి ఈమెను ఈమె దోషి అని ప్రతి ఒక్కరికి తెలుసు, అది జగమెదిగిన సత్యం, ఆమెనే దోసిందని. కానీ ఇప్పుడు లాయర్ ఏమంటున్నా అంటే ఈమె తరపున దోషిలాగా చూపిస్తుంది, అసలు చేయలేదు, చేసినట్టుగా మీకు ఏమైనా ఎవిడెన్స్ ఉందా? ఎవిడెన్స్ లేకుండానే కదా ఈమె 5 రోజుల ముందే మొత్తం రెక్కీ చేసి ఎక్కడ కెమెరాలు లేని చోట వాడిని తీసుకెళ్ళింది. మరి ఎక్కడి నుంచి వస్తాయండి మీకు ఎవిడెన్స్? ఎక్కడి నుంచి వస్తుంది? లేదు, ఎవిడెన్స్ లేదు. మరి ఏం పెట్టి ఎవిడెన్స్ చూపిస్తారు? అంటే ఎలాగైపోయారంటే ఎలాగైనా సరే ఈమెను నిర్దోషిగా తీసుకురావాలి, ఈమె ఏమీ తప్పు చేయలేదు, తప్పంతా ఎవరిదంటే అతనే పొరపాటున జారి పడిపోయాడు అనేది దే వాంట్ టు ప్రూవ్ నౌ. అంతకంటే ముందు ఈమె ఏం చేసిందంటే ఒక అశుతోష్ శ్రీవాస్తవ్ అనే ఒక లాయర్ను ఈమె మాట్లాడేసుకొని ఒక పేపర్ మీద సైన్ పెట్టేసి వెళ్ళిందట. నేను ఇలా జరుగుతుంది, జరిగినప్పుడు నా తరపున మీరు వాదించాలి అని ఒక సైన్ పెట్టి పేపర్ ఇచ్చింది తనకి. మొన్న కేసు కోర్టుకు వచ్చినప్పుడు వాళ్ళ అన్నయ్య ఏం చేశారంటే, ఈ అమ్మాయి వాళ్ళ అన్నయ్య ఆయన ఒక లాయర్ని తీసుకొని వచ్చాడు. అయితే ఇతను వాదన మొదలు పెట్టిపోతుంటే మీరెందుకు మాట్లాడుతున్నారంటే, నేనే అంటే నువ్వు కాదు అన్నయ్య, వాళ్ళ అన్నయ్య అన్నాడు, నేను అపాయింట్ చేసుకున్నానంటే మరి మీ చెల్లి మాకు సంబంధం లేదు, నువ్వు బయటికి వెళ్ళిపోమన్నారు. ఎవరైతే ఈ లాయర్ కావాలో అతను బయటకు వచ్చేసాడు. బయటకు వచ్చేసి అతను 10 crores వీళ్ళ మీద నా పరువు తీశారు అనేసి ఇది చేశాడు అనమాట. అంటే ఎంత ప్రీ ప్లాన్ చూడండి. అంటే డబ్బు ఉంటే మీరు ఏమైనా చెయ్యొచ్చు, ఏమైనా. అమ్మాయి 2 సార్లు ప్రెగ్నెంట్ అయ్యింది, అంటే ఆల్రెడీ ఫస్ట్ అయింది, వీళ్ళిద్దరు కలిసి వాళ్ళప్పుడు అయింది. అయిన తర్వాత మళ్ళీ తీసుకెళ్లి మళ్ళీ ఇద్దరు సన్నిహితంగా ఉన్నారు, మళ్ళీ ప్రెగ్నెంట్ అయింది. అయినా తెలుసు కదా, తెలియకుండా ఎలా ఉంటది రాజే కదా, తెలియకుండా ₹1,00,000 నువ్వు షాపింగ్ అని చెప్పి వాడికే ఇచ్చేసింది. ఇప్పుడు తల్లి ఏమంటుందంటే, ఈ అమ్మాయి తల్లి, మా అమ్మాయి నిజంగా తప్పు చేస్తే అంటారు కదా, ఏదో దానం ధర్మం చేసినట్టుగా ఆ అమ్మాయి కూడా పనిష్మెంట్ చేస్తే కదా చేసింది అని. అంటే మీ ఇద్దరికి ఒక్కొక్క ఫ్యామిలీ, మీ ఇరు ఫ్యామిలీలు దాదాపు 30 ఏళ్ల నుంచి పరిచయం కదా. మనం ఇప్పుడు సపోజ్ మీకు నాకు 5-6 ఏళ్ల నుంచి పరిచయం ఏంటే మనం ఎంత క్లోజ్ గా, మీకు బాధ ఉంటే నేను, నా బాధ ఉంటే మీరు తీసుకుంటాం. అలాంటిది దాదాపు 30 ఏళ్ల పరిచయం అంటే ఆ పిల్లలు చిన్నప్పటి నుంచి మీకు తెలుసు కదా, ఎవరేంటి ఎలా ఉంటారని తెలియదు. మీకు ఏమాత్రం బాధ లేదా అబ్బాయి చనిపోయినందుకు? ఆ తండ్రి అయితే ఇలా కొట్టుకొని చూస్తే ఈమె సిల్లీ రీజన్ చూపించింది. అతనికి బాల్డ్ హెయిర్ ఉంది, తర్వాత నత్తి ఉంది, పర్సనాలిటీ బాగాలేదు. మరి డబ్బులు తీసుకున్నప్పుడు, ఫోటో షూట్ చేసుకున్నప్పుడు, తర్వాత అతను ఎంత సర్ప్రైజ్ ఇచ్చాడంటే అసలు ఈ ప్రపంచంలో ఎవరు లేనట్టుగా అతను అంత సర్ప్రైజ్ ఇచ్చాడు కదా. ఇంత క్రిమినల్ గా ఆలోచించే బదులు అదేదో ఆ అబ్బాయికే అందరూ అదే మొత్తుకుంటారు, ఆ అబ్బాయికే చెప్పొచ్చు కదా, వాళ్ళ పేరెంట్స్ కే చెప్పొచ్చు కదా, లేకపోతే మీరు ఇద్దరు కలిసి వెళ్ళిపోలేదండి. ఇందులో ఏంటంటే
ఈ చనిపోయిన అబ్బాయిని తప్పుడు ఉందండి. అంటే చనిపోయిన వాళ్ళ గురించి మనం చెడు మాట్లాడటం లేదు. ఒక అమాయకత్వం, ఒక గుడ్డిగా నమ్మకం వేరే రాదు గారు. గుడ్డిగా నమ్మడం ఏంటంటే మనం ఇదివరకు వీడియోస్ లో కూడా చెప్పాం. అంటే నా బ్రెయిన్ ఏం పని చేయదు, నా బ్రెయిన్ అంతా బ్లాక్ అయిపోతుంది. మీరు ఏం చెప్పినా కూడా నేను వింటా. మీరు ఏమన్నా చెప్పని, తప్పు చెప్పని, ఒప్పు చెప్పని, నేను మీరు చెప్పిన దానికి నేను వేస్తాంట. అదే గుడ్డిగా నమ్మడం. నా బ్రెయిన్ అసలు పని చేయదు, నాకు అసలు ఆలోచన అనేదే ఉండదు. అదే గుడ్డిగా. ఇప్పుడు ఇతను చేసింది కూడా ఎప్పుడైతే సెకండ్ టైం అమ్మ ఫస్ట్ టైం తీసుకెళ్ళి అతను పొరపాటున జారిపడ్డాడు, పాము వచ్చింది అన్నప్పుడే నీకు నిజంగా ఉంటే నువ్వు అప్పుడే తప్పించుకోవాల్సింది. అదేంటి, నేను నిజంగా పాము వస్తే పోనీ పామే వచ్చింది, పాము కాటేసిందే అనుకోండి, వెంటనే నువ్వు హాస్పిటల్ తీసుకెళ్తావు, పాయిజన్ తీస్తారు, ట్రీట్మెంట్ జరుగుతుంది. అంటే 400 ఫీట్ల నుంచి తోసేసినాక అంతకంటే డేంజర్ అయితే కాదు కదా, అంతకంటే కాదు. అంటే నువ్వు అతనికి చనిపోవాలనే నువ్వు ప్లాన్ చేసుకున్నావు, నన్ను చంపడానికే ఈమె ట్రై చేసిందని అతను ఏమాత్రం ఎందుకంటే ఆమె మీద, తన మీదకున్న కంటే ప్రేమ కంటే ఆమె మీద ప్రేమ ఎక్కువ. తన ప్రాణం పోయినా పర్వాలేదు, ఆమె అంటే తనకు అంత ఇష్టం. వీళ్ళు ఇంకా అందరూ చాలా ఇన్నోసెంట్ గా అందరు కనిపిస్తున్నారు. ఇన్నోసెంట్. అందరూ కేతన్ వాళ్ళ అమ్మ వీడియోస్ చూస్తూ ఉంటే వాళ్ళని చూస్తే నిజంగా ఎంత జాలేస్తుంది అంటే, ఆ అమ్మాయికి ఎలా ఇన్నేళ్ళ ఫ్రెండ్షిప్ లో వాళ్ళకి అసలు ఎలా చేయబుద్ధి అయింది అనేది విచిత్రం. అంటే ఇందులో ఈ అమ్మాయి తల్లి తప్పు ఉందండి. ఎప్పుడైనా సరే ఆ తల్లి చెప్పిందట, నాకు తల్లికి తెలియకుండా ఉంటదా అండి? తల్లికి తెలియకుండా ఉండదు కదా. ఇప్పుడు కూతురు 1 రోజు 2 రోజులు నువ్వు దాచిపెడతావు, ప్రతిరోజు ఫోన్ తట్టు. ఈ అబ్బాయి అడిగాడట, నువ్వు అస్మానమే. వాళ్ళ తండ్రి చెప్తున్నాడు, ఈ అబ్బాయి వాళ్ళ తండ్రి చెప్తున్నాడు, ఎప్పుడు ఫోన్లు మాట్లాడుతుందని మా అబ్బాయి నాకు కంప్లైంట్ ఇచ్చాడు అన్నప్పుడైనా నువ్వు ఒకసారి చెక్ చేసుకోవాలి కదా, కూర్చోబెట్టి. ఏమ్మా మరి నువ్వు అందుకంటే వాళ్లకు ఏదో మ్యాట్రిమోనియల్లో దొరికింది కాదు, లేకపోతే పెళ్లి చూపులో ఎవరో మధ్యవర్తి తీసుకొచ్చింది కాదు. మీ ఫ్యామిలీ తెలుసు, మీకు చాలా ఇంటిమేషన్. అమ్మాయిని ఒక కూతురులాగా కూర్చోబెట్టి, అమ్మాయి ఇలా అనుకుంటున్నాం, మరి నీకు సంబంధమేనా, నీకు ఇష్టమేనా అని నువ్వు ఒక మాట మాట్లాడాల్సింది కదా. ఎంతసేపు వచ్చి మా అబ్బాయి ఇష్టపడ్డాడని అనుకున్నావు, కానీ ఆ అమ్మాయికి నిజంగా ఇష్టం ఉందా లేదా అని మీరు ఆలోచించలేదు. తల్లికి చెప్పింది నేను చేసుకోను అని, లేదు ఎందుకు చేసావు అంటే, లేదు అతనికి చాలా డబ్బులు తక్కువ, ఈ అమ్మాయికి ఉన్న బాయ్ ఫ్రెండ్కి అసలు ఏమీ లేవు, ఇతనైతే నాకు కోట్లు ఉన్నాయి, వాళ్ళకు ఆయనకు కూడా కోట్లు ఉన్నాయి, కాబట్టి మా ఇద్దరికి స్టేటస్ సరిపోతుందని నువ్వు చేసావు. లాస్ట్కి ఏమైందంటే ఒక అమాయకమైన ప్రాణిని మీరు, నిండు ప్రాణాన్ని మీరు బలి తీసుకున్నారు. కాబట్టి దీనివల్ల మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే రాజు గారు, ఎప్పుడైనా సరే పిల్లలు, మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ, నాకు ఇష్టం లేదు, నాకు ఇప్పుడే నేను చేసుకోను, నాకు వద్దు అంటే, మీకు నిజంగా వాళ్ళ ప్రేమ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకపోతే వాళ్ళు వెళ్ళిపోని, వాళ్ళు ఎట్లాగో వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు. కాబట్టి మీ పరువు మర్యాద అనుకుంటే ఏమవుతుందంటే, ఎవరో తెలియని వాడిని తీసుకొస్తే, అసలు ఎవరో ఏమీ తెలియని అమాయకులను మీరు ఇండైరెక్ట్ గా మర్డర్ చేసినట్టే కదా. ఎవరన్నా తీసుకొస్తారు, వాడు పాపం ఎన్నో ఆశలు పెంచుకుంటాడు ఆ అమ్మాయి మీద, తీసుకెళ్తుంది, తోసేస్తున్నారు, చంపేస్తున్నారు, హనీమూన్ కి తీసుకెళ్తున్నారు. కాబట్టి నేను ఒక వీడియో చూసా, అది జోక్గా ఒక తల్లి ఒక అబ్బాయికి బాల్కనీలో నిల్చున్నప్పుడు తోస్తుంది. రే నీకు ఇంత మార్గం తెలీదా, వెనక నుంచి ఎవరైనా వచ్చినప్పుడు తోస్తారేమని నువ్వు జాగ్రత్త పడలేవా అని చెప్తారు. రైట్ అమ్మా, మీరు అంటుంటే గుర్తుకొస్తుంది, ఇప్పుడు బాగా వీడియో ఒకటి వైరల్ అవుతుంది. ఏనన్నా నీకు పెళ్లి ఫిక్స్ అయిపోయింది, అరేంజ్మెంట్స్ అన్ని స్టార్ట్ చేద్దామా అంటే సరే అంటే, ఆ అరేంజ్మెంట్స్ చూస్తే అమ్మ ఆ అబ్బాయి నోటికి గుడ్డ కట్టి డ్రమ్ములో పెట్టడము, ఇవి అంటే నెక్స్ట్ నీకు ఇలా జరగబోతుంది, నువ్వు ఎలా ఉండాలి ఇవి డ్రింక్స్ ఇచ్చారనుకో, నువ్వు ఫస్ట్ వాసన చూడు, అందులో ఏమున్నాయో చూసుకో. నువ్వు ఇంత మాత్రం జాగ్రత్త లేకపోతే నీకు ఎలాగా షాపింగ్ హనీమూన్ కి వెళ్తాదని అనుకో, పర్లేదు, హనీమూన్ కి జనరల్ గా భార్య తీసుకెళ్లే, లేకపోతే వాళ్ళకి నా కదలికలన్నీ నువ్వు చూస్తూ ఉండని చెప్పు, అప్పుడే నువ్వు సేఫ్ గా ఇంటికి వస్తావా, లేకపోతే నువ్వు పోతావు. ఇవన్నీ నేర్చుకోమని ఒక తల్లి కొడుకు నేర్పిస్తుంది అనమాట. నీకు ఇంత మాత్రం తెలీదా అంతా ఎట్లా అయిపోయింది చూడండి. ఒక హనీమూన్ కి వెళ్ళాలన్నా కూడా ఇద్దరిని పంపించే రోజు. ఇప్పుడు జరిగిన ఈ ఇన్సిడెంట్స్ ప్రతి ఒక్కరు ఒక జోక్ గా తీసుకొని రీల్స్ చేస్తున్నారు. అంటే చెప్తున్నా, ఒకటి జాగ్రత్త కోసం, అంటే అంత భయపడి, అంటే ఎప్పుడు ఏమవుతుందో ఏం జరుగుతుందో తెలియని రోజులు, ఎవరిని నమ్మాలో తెలియట్లేదండి. ఇప్పుడు అమ్మాయి వీడియోస్ చూస్తే కూడా ఆ అమ్మాయి అలా చేస్తుందా అనేది కూడా డౌట్ రాకుండా చూడండి, నవ్వుతూ ఆ అబ్బాయితో స్పెండ్ చేసిన ప్రతి వీడియో ఆల్రెడీ ప్లాన్ చేసుకుంది కదా, ఆల్రెడీ ప్లాన్ చేసుకుంది. విల్ బి సేఫ్ సైడ్, నాకేమి కాదు, నేను అక్కడ తీసుకెళ్తా, తోసేస్తా, ఫస్ట్ తప్పించుకున్నాడు, రెండోసారి తప్పించుకోడు, నేను పక్కడ్బందీ ప్లాన్ చేస్తా, తర్వాత ఏం చెప్తాను, ప్రతి ఒక్కరికి జారి పడిపోయాడని చెప్తా, సో నేను సేఫ్ గా ఉంటా, నాకు కావాల్సిన వాడితో నేను, అప్పుడు సింపతి కూడా దొరుకుతుంది కదా. పాపం ఒప్పుకుంది, ఇష్టం లేకున్నా కూడా చనిపోయాడు, మరి ఏం చేస్తుంది. కాబట్టి
వాడు ఇంకెవరైతే బాయ్ ఫ్రెండ్ ఉన్నాడో ఇక వాడు కంపల్సరీగా సరే మీ అమ్మాయిని ఎవరు చేసుకొని నేనున్నానని ఆడు సినిమాలో లాగా అనుకుంటున్నారు ఇల్లు. కాబట్టి ఇవన్నీ ప్లాన్ చేసుకున్నారు, కానీ ఆ ప్లాన్ అంతా అట్టర్ ఫ్లాప్ అయిపోయి. కానీ ఈ చెప్తున్నా కదండి, మళ్ళీ మన చట్టాలు అనేవి కఠినంగా లేకపోతే ఇప్పుడు మళ్ళీ మనం ఇది మాట్లాడుకున్నాం, రేపు పొద్దున ఒక 6 నెలలకు ఆ అమ్మాయికి బెయిల్ వచ్చినా కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన ఇది లేదు. అంతే, ఎందుకంటే డబ్బులు ఉన్నాయి. అంతే, డబ్బులు ఉన్నప్పుడు ఏదైనా సరే, డబ్బులో ఉన్నప్పుడు లాయర్లు కూడా ఏం చేస్తున్నారంటే నిజాన్ని అబద్ధాన్ని నిజంగా నిరూపించడానికి ట్రై చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఎంత కావాలో అంత డబ్బులు ముట్ట చెప్తున్నారు కాబట్టి ఎంతసేపు వచ్చేసి డబ్బుల కోసమే చూస్తున్నారు, ఫేమ్ కోసం చూస్తున్నాం. కానీ ఒక ప్రాణి అనవసరంగా బలైపోయింది. వాళ్ళకి ఏం జస్టిఫై చేస్తున్నాము, మనం లాయర్లుగా మన బాధ్యత ఏంటి అనేది ఎవరు ఆలోచించటం లేదు. చట్టాలు మళ్ళీ చెప్తున్నట్టుగా ఈ చట్టాలు ఎప్పుడైతే కఠినంగా ఉంటాయో ఈ నేరాలు చేసే వాళ్ళు తగ్గుముఖం పడతారు, లేకపోతే మాత్రం ఇలా జరుగుతూనే ఉంటాయండి. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ.